వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ బ్రదర్స్. ఈరోజు మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఓల్డ్వి రీయూస్ చేసుకొని కొత్తగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకుందాం. ఇవన్నీ నా ఓల్డ్ బ్యాంగిల్స్ ఎప్పుడో 6 years బిఫోర్ చేశాను. కొన్ని ఇవన్నీ ఉన్నాయంటే అవి వాటర్లో తడపడం వల్ల కొన్ని షేడ్ అవ్వడం, కొన్ని స్టోన్స్ పోవడం, దానివల్ల మనకి ఆ బ్యాంగిల్స్ వేస్ట్ చేయకుండా ఈ బ్యాంగిల్స్కి ఉన్న సిల్క్ థ్రెడ్ కట్ చేసేసుకుంటే నీట్గా మళ్ళీ మనం ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు కొత్త సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా, ఇది మటుకి ఎక్కువ యూజ్ చేయలేదు, సో అది యాజ్ ఇట్ ఈస్ నీట్గా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం స్టోన్స్ అవి ఊడిపోయాయి. సో ఇప్పుడు ఇవి అన్నిటినీ మనం రీయూజ్ చేసుకుంటూ మనం మన కొత్త సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలి అన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళైతే నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రమ్ ద స్టార్టింగ్ నేను పెడతాను. చూసారు కదా, సిల్క్ థ్రెడ్ కట్ చేశాక మనకు నార్మల్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంగిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కొన్ని రా మెటీరియల్ కొనుక్కొచ్చాను ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు. ఎప్పుడు నేను ఇలా జిప్లాక్ బ్యాగ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏదైతే రా మెటీరియల్ నేను కొనుక్కొచ్చానో అవన్నీ దీంట్లోకి వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ మిస్ కాకుండా ఉంటాయి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, కుందన్స్ అవన్నీ పేస్ట్ చేయడానికి గ్లూ, ఇంకా చాలా వెరైటీ ఇప్పుడు స్టార్ కుందన్స్, ట్రయాంగిల్ కుందన్స్, రియల్ మిర్రర్స్, స్మాల్ కుందన్స్, కర్వ్ కుందన్స్, మూన్ కుందన్స్, ఇలా చాలా ఉన్నాయి. స్టోన్ బాల్స్. అంటే ఎందుకు ఇంత తక్కువ రా మెటీరియల్ తెచ్చానంటే నేను ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోను, 1 or 2 ఒక్కొక్క బ్యాంగిల్కి నాకు సరిపోతుంది. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. నేను కొన్ని సెలెక్ట్ చేసి తెచ్చాను. ఇప్పుడు ఇవి చూసారా, నేను ఇవన్నీ ఎక్కడ షాప్ చేశానంటే బేగం బజార్ హోల్సేల్ షాప్స్లో షాపింగ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని ఇలాగే మనం చింపి మనం వర్క్ చేసేటప్పుడు ఏమవుతాయంటే కొన్ని మిస్ అయిపోతాయి. సో ఇందాక నేను మీకు చూపించాను కదా జిప్లాక్ బ్యాగ్స్, వాటిలోకి ఇవన్నీ వేసేసుకున్నప్పుడు మనకి కావాల్సిన బ్యాంగిల్ చేసుకునేటప్పుడు దాని వరకు రా మెటీరియల్ ఒక ప్లేట్లోకి తీసుకుంటే కుందన్స్ వేస్ట్ కావు, మనకి ఈజీగా స్టిక్ చేసుకోవడానికి ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు నేను అవన్నీ ఇలా జిప్లాక్ బ్యాగ్స్లోకి అన్నీ షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏది ఎక్కడ ఉంది కూడా ఈజీగా అర్థమవుతుంది. మనకి మేకింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, మనకి డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ స్టోన్ చైన్ చూసారు కదా, ఆ స్టోన్ చైన్కి మనకు ఒక కట్టరే కావాలి అని ఏం అవసరం లేదు. జస్ట్ ఇట్లా మనం యాంటీ క్లాక్ వైజ్ ఒక హ్యాండ్తో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక సైడ్ తీసేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇవన్నీ మన రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ అంతా మనం యూస్ చేసుకుంటూ మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకుందాం. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ట్రెండీ బ్రదర్స్.